హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాల చిన్నీస్ వ్లాగ్స్. నేను మీ తిరుమల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను మినప్పప్పు ఎండుమిర్చి పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను. ఇది వారం రోజుల వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ప్రయాణాల్లోకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి పులిహోరలోకి అలాగే పెరుగన్నంలోకి కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా? పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని ఒక 3 టీ స్పూన్ల మినప్పప్పు, 1 టీ స్పూన్ వేరుశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు అయితే వేసేసుకున్నాను. ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇవన్నీ బాగా వేగే వరకు వేపుకుంటూ అలాగే 1 గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఇవి స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యే వరకు అయితే మనం వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని మనం అదే బండిల్లో 2 టీ స్పూన్ల ఆయిల్ని అయితే నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. 2 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఒక 20 నుంచి 25 వరకు ఎండుమిర్చిని అయితే నేను ఇట్లా యాడ్ చేస్తున్నాను. మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు ఎండుమిర్చి మినపప్పు తీసుకోవచ్చండి, అది మీ ఇష్టం. నా క్వాంటిటీ తగ్గట్టు నేనైతే తీసుకుంటున్నాను. చూడండి, ఆయిల్లో బాగా వేపుకోవాలి ఎండుమిర్చి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకొని ఇవి కూడా పక్కనైతే చల్లారబెట్టుకుందాం. ఈలోగా వేడి నీళ్ళల్లో కొంచెం చింతపండు, అలాగే ఇది చింతకాయ తొక్కు, పచ్చి చింతకాయని చేసుకొని ఇలా స్టాక్ అయితే చేసి పెట్టుకుంటాం మేము. ఇది మీలో ఎంతమంది తెలుసో కమెంట్ చేయండి. ఈ విధంగా దీన్ని 2 స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. దీనిలోని పసుపు ఆల్రెడీ యాడ్ చేసి ఉంటుంది, అందుకని ఈ పచ్చట్లో నేను పసుపు యాడ్ చేయటం లేదు. ఇదైతే పక్కనైతే పెట్టేసుకుందాం. ఇవి మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ వేయించి పెట్టుకున్న మనం మినప్పప్పు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి తగినంత కల్లు ఉప్పు అయితే వేసి దీన్నైతే మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత మనం ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఎండుమిర్చిని అయితే యాడ్ చేసేసుకుందాం. ఇలా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం అయితే దీన్ని చింతపండు, మనం చింతకాయ తొక్కు నానపెట్టుకుందాం కదా వేడి నీళ్ళల్లో, అది కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఎక్కువ మిక్సీ పట్టకూడదు, చూసుకొని పట్టుకోండి జాగ్రత్త. మరి అంత మెత్తగా అయితే బాగోదు ఈ పచ్చడి. చూడండి, ఈ విధంగా ఒక్క ముక్క పట్టుకున్న తర్వాత ఈ వేడి నీళ్ళు అయితే దీంట్లోకి యాడ్ చేసుకొని మనమైతే ఒకసారి మిక్సీకి తిప్పుకున్న తర్వాత మిగిలిన వాటర్ని అలాగే చింతపండును కూడా యాడ్ చేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే అయిపోయింది. మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పోపు అయితే పెట్టేసుకుందాం. తగినంత ఆయిల్ అయితే నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి వేడయ్యాక పోపు దినుసులు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 2 ఎండుమిర్చి తుంపలు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకునైతే యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం ఉల్లిపాయలను అయితే యాడ్ చేస్తున్నాను. ఆ పచ్చట్లోనే కొద్దిగా ఉల్లిపాయలన్నీ లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. అప్పుడే అవి బాగా తినేటప్పుడు పంటి కింద తగిలి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీకి పెట్టుకున్న పచ్చని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వాటర్ని అయితే యాడ్ చేయటం లేదు. ఈ పచ్చడి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనమైతే ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు మనం పచ్చడిని అయితే బాగా వేపుకోవాలి. అప్పుడే ఇది వారం రోజుల వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 1 గడ్డ, అలాగే కొంచెం బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, బెల్లాన్ని చూసి యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 మినిట్స్ అయితే బాగా వేపుకొని సర్వ్ చేసుకోవటమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఎలా వచ్చిందో
ఈ వీడియో చూస్తూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చూడండి ఎంతో టేస్టీ అయిన నోరూరించే ఎండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకొక వీడియోతో మీ తిరుమల.